వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసే కృషిని, వారు ఆదర్శాలను ఎంతగానో ఆరాధిస్తానని ప్రముఖ నర్తకి, నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత మమతా శంకర్ తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ బెంగాల్ ప్రాంత సంఘ్ శిక్షా వర్గ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. అయితే మీడియా దీనిపై ఆమెను అడిగింది. నిజంగానే మీరు ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరయ్యారా అని అడగ్గా అవును హాజరయ్యానని ప్రకటించారు. అవును, నేను హాజరయ్యాను. ఆర్ఎస్ఎస్ చేసే కృషి, ఆదర్శాలను నేను ఎంతగానో ఆరాధిస్తాను. భారతదేశానికి సంఘ్ అత్యంత ఆవశ్యకమని నేను భావిస్తాను. అందుకే నేను సంఘ్ కార్యక్రమానికి వెళ్లాను. స్వయం సేవకులు పాటించే క్రమశిక్షణ నన్ను ఎంతో ఆకర్షిస్తుంది, అభినందిస్తున్నాను కూడా. గతంలోనూ సంఘ్ కార్యక్రమాల్ని నేను హాజరయ్యాను, ఇప్పుడు కూడా హాజరయ్యా అని వివరించారు. అలాగే నూతనంగా బెంగాల్లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై తానెంతో ఆశావాదంతో ఉన్నానని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న పనులు, వాటి తీరు, తెన్నులు నచ్చాయన్నారు. దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తూనే ఉండాలని నేను కోరుకుంటున్నానని ప్రకటించారు. భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని పరిరక్షించే క్రమంలోనే మీరు సంఘ్ బీజేపీకి మద్దతిస్తున్నారా అని అడగ్గా అవునని మమతా శంకర్ బదులిచ్చారు. ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని చాలా బలంగా చెబుతాను. వారు మన సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, వాటికి దక్కాల్సిన సముచిత స్థానాన్ని తిరిగి పొందాలని నేను కోరుకుంటున్నానన్నారు. ప్రపంచ వేదికపై భారతదేశం అత్యున్నత స్థానాన్ని తిరిగి పొందుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నానన్నారు. నా స్వప్నం కూడా అదే. ప్రపంచం మన దేశం వైపు చూస్తుంది. ఇతర దేశాలు మన సంస్కృతిని, ఆధ్యాత్మికతను మరియు మనలోని అనేక సానుకూల విలువలను స్వీకరించడానికి ప్రయత్నిస్తుండగా మనం మాత్రం వారి ప్రతికూల అంశాలను స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. ఏదేమైనా ఈ రోజు ఆర్ఎస్ఎస్ కి, భారతీయ జనతా పార్టీకి సామాన్య జనమే కాదు, ప్రముఖులు కూడా ఆకర్షితులవుతున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్, రెంట్ కోసం చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు చేసే సహాయం చాలా చాలా ముఖ్యం మాకు. దయచేసి సహాయాన్ని అందించండి. అందిస్తారు అని ఆశిస్తున్నాను. అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.